వారాహి సిల్క్స్ వారి గ్రాండ్ ఫెస్టివ్ సెలబ్రేషన్స్ పొందండి 10,000 రూపాయలు ఆపై కొనుగోలుపై బంగారు నాణెం ఉచితంగా. ఎమ్మెల్యే దానం నాగేందర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. నేను కాంగ్రెస్ లోనే ఉన్నాను, నేను కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేనే అంటూ దానం నాగేందర్ వ్యాఖ్యానించారు. అయితే జీహెచ్ఎంసీలో ఎంఐఎంతో కలిసి కాంగ్రెస్ ను గెలిపిస్తాము అంటూ, జీహెచ్ఎంసీలో 300 సీట్లు గెలుస్తాము అంటూ దానం నాగేందర్ తెలిపారు. ఇక ఫిరాయింపు ఎమ్మెల్యేలు ఏ పార్టీలో ఉన్నారో నాకు తెలియదు అంటూ దానం తెలిపారు. ఇక ఇటీవలే దానంకు అనర్హత నోటీసులను స్పీకర్ ఇచ్చారు. ఇక మరికొంత సమయం కావాలి అంటూ దానం కోరారు. దానంపై వేటు వేయాలి అంటూ ఇటు బీఆర్ఎస్ నేతలు పోరాటం చేస్తూ ఉన్నారు. ప్రస్తుతం అయితే బీఆర్ఎస్ లో దానం నాగేందర్ గెలిచి కాంగ్రెస్ లో చేరారు. అయితే ఇప్పుడు ప్రస్తుతం అయితే ఇటీవలే దానంకు అనర్హత నోటీసులను స్పీకర్ ఇచ్చిన విషయం మాకు అందరికీ తెలిసిందే. అయితే ఇప్పుడు దీనిపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సతీష్ లైవ్ లో అందిస్తారు. చెప్పండి సతీష్, ఇటు చూస్తే మరి ఇప్పుడు దానం నాగేందర్ కి స్పీకర్ అనర్హత వేటు వేసినట్టుగా కూడా కనిపిస్తోంది. దీని గురించి మీరేమంటారు? దానం నాగేందర్ గురించి ఈరోజు ముఖ్యంగా ఈ రోజు మాట్లాడిన విషయాల్లో కనుక చూస్తే, ముఖ్యంగా నేను కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నాను, కాంగ్రెస్ పార్టీనే గెలిపిస్తానంటూ కూడా సంచలన విషయాలు చెప్పిన పరిస్థితి అయితే కనబడతా ఉంది. దాదాపు ఏదైతే జిహెచ్ఎంసీ విలీనం తర్వాత గ్రేటర్ హైదరాబాద్ లో 27 మున్సిపల్ కార్పొరేషన్లు చేర్చిన సమయానికి మొత్తం కూడా 300 కార్పొరేటర్లను పెంపొందించారు. 300 కార్పొరేటర్లతో సహా మొత్తం మేమే గెలుస్తాను, ఎంఐఎం సహాయం తీసుకొని కూడా మొత్తం హైదరాబాద్ లో నేను కాంగ్రెస్ ను గెలిపిస్తానంటూ కూడా సంచలన విషయాలైతే చెప్పిన పరిస్థితి అయితే ఉంది. అయితే గతంలో 2020లో జరిగినటువంటి ఈ జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ముఖ్యంగా ఎంఐఎం కి 44 సీట్లు ఉన్నాయి, సో టిఆర్ఎస్ కి 56 సీట్లు ఉన్నాయి, బీజేపీకి 47 సీట్లు ఉన్నాయి, కాంగ్రెస్ కి అయితే 4 సీట్లు ఉన్నాయి. సో దీనికి సంబంధించి ముఖ్యంగా ఏదైతే 2020లో జరిగినటువంటి ఎలక్షన్స్ లో దాదాపు బీజేపీ ముఖ్యంగా ఈ జిహెచ్ఎంసీ కార్పొరేటర్ కి సంబంధించి 4 స్థానాలున్న బీజేపీ 44కు చేరింది. సో ముఖ్యంగా బీజేపీ పెద్ద ఎత్తున బండి సంజయ్ నాయకత్వంలో ఇక్కడ కార్పొరేటర్లు అందరూ కూడా గెలిచారు. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో మరి కాంగ్రెస్ ముందంజ ఉంటుందా? సో మరి బీజేపీ కూడా ఇప్పుడున్న నాయకత్వంతో అదే పోకడాతో ముందుకెళ్తుందా? సో ఎంఐఎం కూడా ఇప్పుడు ఏదైతే ఈ డీలిమిటేషన్ దీనికి సంబంధించి ఏదైతే జిహెచ్ఎంసీకి సంబంధించిన అన్ని కూడా పెంచారో 150 నుంచి 300లకు పెంచారు. దీనికి సంబంధించి ఇంకా 150లో మరి ఎంఐఎం ముఖ్యంగా ఎన్ని సీట్లు గెలవనుంది? ఎంఐఎం తో సహా అటు బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీకి ముఖ్యంగా అధికారం ఉంది కాబట్టి ఎక్కువ సీట్లు వచ్చే అవకాశాలు అయితే కనబడతా ఉన్నాయి. సో మరి దీనికి దీనికి బదులుగా ఇక్కడ టిఆర్ఎస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ ఎన్ని గెలవనుంది, కాంగ్రెస్ పార్టీ ఎన్ని గెలవనుంది, ఎంఐఎం పార్టీ ఎన్ని గెలవనుంది, అలాగే మరి బీజేపీ పార్టీ ఎన్ని గెలవనుంది. సో ఇది పార్టీల పరంగా చూస్తే ఒకవైపు కాంగ్రెస్ కి కొంచెం అధికారంలో ఉన్నారు కాబట్టి ఎక్కువ సీట్లు వచ్చే అవకాశాలు ఉంటాయి. దాంతో పాటు ఎంఐఎం కి సంబంధించిన కార్పొరేటర్లు అందరూ కూడా ఎంఐఎం వాళ్ళు గెలుస్తారు. సో ముఖ్యంగా ఎంఐఎం తో సాన్నిహిత్యంగా ఉన్న వాళ్ళకి ఎక్కువ మెజారిటీ ఉంటుంది. సో ముఖ్యంగా ఇప్పుడు ఇక్కడ బీజేపీ స్టాండ్ ఏం తీసుకోబోతుంది? సో దానం నాగేందర్ కూడా మరి మేము ఎంఐఎం తో కలిసి దాదాపు 300 సీట్లు నేనే గెలుస్తానంటూ కూడా ఆయన చెప్తున్న పరిస్థితులు ఉన్నాయి. దీనికి సంబంధించి నేను ఎక్కడున్నా సరే ఆ పార్టీ గెలుస్తుంది అంటూ కూడా కామెంట్ చేశారు. దీనికి సంబంధించి కూడా ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీలో ఉన్నాను అంటూ కూడా ఆయన స్పష్టంగా చెప్తా ఉన్నారు. ఈ అనర్హత వేటుకు సంబంధించి మరి సుప్రీంకోర్టులో ఇంకా హియరింగ్ రావాల్సిన అవసరం అయితే ఉంది. ఆ హియరింగ్ వస్తే ఏం జరుగుతుంది అనేది కూడా ఒక సెన్సేషనల్ గా మారింది. సో ఈ రోజు చేసినటువంటి వ్యాఖ్యలు, సో ముఖ్యంగా నేను కాంగ్రెస్ లోనే ఉన్నాను, కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తానంటూ కూడా ఆయన పెద్ద ఎత్తున మాట్లాడుతున్న పరిస్థితులు అయితే ఉన్నాయి అంటూ ఏదైతే దానం నాగేందర్ తెలిపారో, ఇప్పుడు మన జూబ్లీ బై ఎలక్షన్స్ లో చూసుకుంటే కూడా స్టార్ క్యాంపెయినర్ గా ఉన్నారు అంటూ తెలిపారు. ఇంకా ఇంతకంటే ఎక్కువ రోజు స్పీకర్ కి ఏం కావాల్సి ఉంటుంది? అసలు దీనిపైన ఇప్పుడు దానంపై వేటు వేస్తారంటారా? ఎస్, ఆయన కాన్ఫిడెన్స్ గా మాట్లాడుతున్నారు, నేను కాంగ్రెస్ లోనే ఉన్నాను. జూబ్లీస్ ఎలక్షన్స్ లో కూడా అదే జరిగింది, స్టార్ క్యాంపెయినర్ గా ఆయనను పెట్టారు. సో టెక్నికల్ ఎవిడెన్స్ పరంగా కూడా ఏదైతే దానం ఎంపీ పోటీగా చేశాడు సికింద్రాబాద్ నుంచి, ఇవన్నీ వర్క్ అవుతాయి కాబట్టి మరి సస్పెండ్ చేస్తారా, సస్పెన్షన్ వేటు వేస్తారా, లేదంటే రిజైన్ చేసి మరి ఎలక్షన్స్ కి వెళ్తారా అనేది ఒక సందిగ్ధం తప్ప దానం ఖైరతాబాద్ లో ఉప ఎన్నిక అయితే ఖాయం అని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఆయన మరి రాజీనామా చేస్తారా ఏంటి అనేది అయితే ఒక చర్చనీయాంశంగా మారింది. సో స్పీకర్ కూడా సస్పెండ్ చేస్తారా, మరి ఏం చేస్తారా అనేది కూడా చూడాల్సిన అవసరం అయితే ఉంది. దీనికి సంబంధించి ముఖ్యంగా ఈ జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ కి సంబంధించి దాదాపు ఈ 2026 11వ తేదీ వరకు జిహెచ్ఎంసీ కార్పొరేటర్ల గడువు ఉంది. ఆ గడువు తర్వాత
మార్చిలో ఎలక్షన్స్ పెట్టే అవకాశాలు కూడా కనబడుతున్నాయి. ఏదైతే ఎంపీటీసీ, జెడ్పీటీసీ, దాంతో పాటు జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ కూడా పెట్టే అవకాశాలు కూడా కనబడుతున్నాయి. సో ముఖ్యంగా ఆయన మరి ఇప్పటికే హైదరాబాద్ లో ఉన్నటువంటి కార్పొరేటర్లతో పెద్ద ఎత్తున దానం నాగేందర్ కూడా మీటింగ్లు అన్ని పెట్టి సో ఆయనకి సపోర్ట్ చేయాల్సిందిగా ఆయన ఒక మీటింగ్ కూడా పెట్టుకున్నారు. ఇప్పటికే సాన్నిహితంగా అంటే అందరు కార్పొరేటర్లతోటి సాన్నిహిత్యంగా ఉంటున్నారు. సో సీక్రెట్ మీటింగ్స్ కూడా అన్ని పెడతా ఉన్నారు. ముఖ్యంగా ఆయనకు ఖైరతాబాద్ టికెట్ ఒకవేళ ఇయ్యకపోతే కూడా ఇండిపెండెంట్ గా గెలిచి నాకు గవర్నమెంట్ కు నా సత్తా ఏంటో చూపిస్తానంటూ కూడా ఒకవైపు ఆ దాఖలాలు అయితే కనబడతా ఉన్నాయి. మరి కాంగ్రెస్ పార్టీ స్టాండ్ ఏంటి, ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ మరి నిర్ణయం ఏం తీసుకోబోతుంది, మరి రేవంత్ రెడ్డి దానం నాగేందర్ కి ఏం భరోసా ఇస్తారు, సో ఏంటి అని చూడాల్సిన అవసరం అయితే ఉంటది అమూల్య. రైట్, మరి ఇటు చూస్తే ఫిరాయింపు ఎమ్మెల్యేలు అయితే ఏ పార్టీలో ఉన్నారో నాకు తెలియదు అంటూ దానం తెలుపుతున్నారు. మరి ఇప్పుడు ఏంటి తప్పించుకునే మాట్లాంటారా, దీన్ని ఎలా చూడాలి? ఎస్, రేవంత్ రెడ్డి చెప్పాడు మీరు ఏ పార్టీలో ఉన్నారు, మీ పార్టీ అభ్యర్థులనే మీరు కాదు అంటున్నారు. సో ఇట్లాంటి ఘటనలు ఎప్పుడూ లేవు. సో వాళ్ళు మీ పార్టీలో ఉన్నారు, మీ పార్టీలో ఉన్నామని వాళ్ళు చెప్తా ఉన్నారు. ఏదో డెవలప్మెంట్ కోసం నా దగ్గరకు వస్తే నా పార్టీలో చేరినట్టు అంటూ కూడా రేవంత్ రెడ్డి చేసిన అంశం అయితే ఉంది. కానీ దానం నాగేందర్ విషయంలో అలా లేదు, కడియం శ్రీహరి విషయంలో కూడా అలా లేదు. మొన్న కడియం శ్రీహరి కూడా సంచలన వ్యాఖ్యలు చేశారు. సో స్టేషన్ గన్పూర్ కి సంబంధించి నేను ఎక్కడుంటే అక్కడ ఆ పార్టీ గెలుస్తుంది, అది కాంగ్రెస్ పార్టీయా, బీఆర్ఎస్ పార్టీయా, ఇంకో పార్టీయా కాదు, ఇక్కడ నేను ఒక్కడనే ఉన్నాను అంటూ కూడా ఆయన కూడా సెన్సేషనల్ కామెంట్ చేశారు. సో ఈ ఇద్దరు విషయాల్లో మరి కోర్టు ఏం నిర్ణయం తీసుకోబోతుంది, ముఖ్యంగా స్పీకర్ ఏం నిర్ణయం తీసుకోబోతున్నారు అనేది కూడా ఒక చర్చనీయాంశం అయింది. సో అటు ఒకవైపు దానం కూడా ఈ 8 మంది ఫిరాయింపు ఎమ్మెల్యేలకు సంబంధించి కూడా వాళ్ళు బీఆర్ఎస్ లోనే ఉన్నారు. సో వాళ్లకు నాకు ఎలాంటి సంబంధం లేదు, నేను కాంగ్రెస్ లోనే ఉన్నాను అంటూ కూడా ఆయన కామెంట్ చేసిన పరిస్థితులు అయితే ఉన్నాయి అమూల్య. రైట్, మరి ఇప్పుడు చూస్తే ఇటీవలే కూడా అనర్హత నోటీస్ ఇచ్చినప్పుడు స్పీకర్ మరి కొంత సమయం కావాలి అంటూ దానం కోరారు. మరి ఇప్పుడు ఇది ఏంటి, తన స్థితి పైన తనకి సందేహం ఉన్నట్లుగా చూడొచ్చు అంటారా? డెఫినెట్ గా వారం రోజుల కింద ఏదైతే నాకు ఇంకా కొద్ది సమయం కావాలని కోరారు, కానీ ఈ రోజు మాట్లాడిన దాంట్లో చాలా స్పష్టంగా అటు ప్రభుత్వానికి అటు ఆయన అంటే ఎమ్మెల్యే పోటీ చేయడానికి ఆయనకున్న ధీమా అంతా కూడా ఆయన చేసిన కామెంట్ లో కనబడుతోంది. ముఖ్యంగా నేను కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నాను, సో నేను 300 సీట్లు గెలిపిస్తాను, ప్రతి ఒక్క కార్పొరేటర్ ని ఎంఐఎం తో కలిసి కాంగ్రెస్ పార్టీకి గెలిపిస్తానంటూ కూడా కీలక వ్యాఖ్యలు చేశారు. సో ఈ వ్యాఖ్యల్లో ఆయన కాన్ఫిడెన్స్ కనబడతా ఉంది. సో ఒకవేళ ఉప ఎన్నిక వచ్చినా ఉప ఎన్నిక రాకపోయినా ఆయనకు ఒక పదవి ఇస్తే గనక నేను పోటీ చేయను అని చెప్పి ఇదివరకే ఆయన ఓపెన్ గా చెప్పారు. సో ముఖ్యంగా మరి ఆయన గురించి కాంగ్రెస్ పార్టీ అధిష్టానం కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర నాయకత్వం, కాంగ్రెస్ నాయకత్వం ఏం చర్య తీసుకోబోతుంది, రేవంత్ రెడ్డి ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు, ఒకవేళ కాంగ్రెస్ పార్టీ నుంచి కనుక మరి టికెట్ ఇస్తే అటు రోహిన్ రెడ్డి ఉన్నాడు, అటు విజయారెడ్డి ఉన్నారు, ఇట్లా ఒక 2-3 నేతలు ఉన్నారు పోటీలో. మరి క్యాడర్ అంటే కాంగ్రెస్ క్యాడర్ లో ముఖ్యంగా విజయారెడ్డి పేరు వినబడుతుంది, అటు రోహిన్ రెడ్డి పేరు వినబడుతుంది. ఎందుకంటే రోహిన్ రెడ్డి కూడా రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహితంగా ఉంటాడు. సో మరి ఎవరికి ఇస్తారు ఏంటి అనేది అయితే చూడాల్సిన అవసరం అయితే ఉంది. ఈ కామెంట్స్ అంటే దానం నాగేందర్ చేసినటువంటి కామెంట్స్ ఈ కామెంట్స్ తర్వాత పెద్ద చర్చగా మారుతుంది. ఎందుకంటే నేను 300 సీట్లు గెలిపిస్తాను కార్పొరేటర్లను అంటే పెద్ద హైదరాబాద్ మొత్తం కూడా ఆయన హ్యాండ్ ఓవర్ లో ఉంది. ఇప్పటికే దాదాపు 150 మంది కార్పొరేటర్లు, ఇప్పుడు ప్రజెంట్ ఉన్న 150 మంది కార్పొరేటర్లు దాదాపు 100 మంది కార్పొరేటర్లు ఆయన భరోసా ఇచ్చాడు. వచ్చే ఎలక్షన్స్ లో నాది హామీ, మీకు ఏదైనా నేను చూసుకుంటానంటూ కూడా చెప్పిన పరిస్థితులు ఉన్నాయి. ఇప్పటికే చాలా సీక్రెట్ మీటింగ్స్ పెట్టిన పరిస్థితులు కూడా ఉన్నాయి. సో ఈ నేపథ్యంలోనే ఈ కామెంట్ చేసినట్టు కూడా తెలుస్తా ఉంది. ఒక వైపు నుంచి చూస్తే మరి ఇప్పుడు దానంపై వెయిట్ వేయాలి అంటూ కూడా బీఆర్ఎస్ పోరాటం చేస్తున్నట్టు తెలుస్తుంది. మరి ఇప్పుడు దానంపై వెయిట్ వేయాలంటే స్పీకర్ ఇప్పుడు రాజకీయ ఒత్తిడి వల్ల ఏమన్నా డెసిషన్ తీసుకునే అవకాశం ఉందా, లేదా స్వతంత్రంగానే వ్యవహరిస్తారంటారా? డెఫినెట్ గా ఆయన సమయం కోరారు, ఆ సమయం తర్వాత ఏం డిసిషన్ తీసుకుంటారు, అటు సుప్రీంకోర్టులో కూడా మరి హియరింగ్ వచ్చే అవకాశం ఉంది, అటు సుప్రీంకోర్టు స్పీకర్ కి ఏం సమాధానం చెప్తుంది. సో మరి ఈయన డిసిషన్ అంటే రాజీనామా చేస్తారా లేకపోతే స్పీకర్ నిర్ణయం తీసుకుంటారా, సో చూడాల్సిన అవసరం అయితే ఉంది. ఈ వ్యవధి ఏదైతే ఉందో, ఈ కోర్టు హియరింగ్ వ్యవధి ఏదైతే ఉందో దానిలోపు స్పీకర్ ఏం సమాధానం చెప్తారా అనేది కూడా ఒక చర్చగా మారింది. స్పీకర్ ఏదైతే ఇప్పటికే ఆల్రెడీ 5 మందికి క్లీన్ చిట్ ఇచ్చారు, ఇంకొక 3కి క్లీన్ చిట్ ఇవ్వనున్నారు అన్నట్టు కూడా ఒకవైపు వార్తలు వస్తా ఉన్నాయి. ఓన్లీ కడియం శ్రీహరి, ఆ దానం నాగేందర్ విషయంలోనే
స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారు అనేది కూడా ఒక సెన్సేషనల్ గా మారిందని చెప్పుకోవచ్చు అమూల్య. రైట్, థ్యాంక్ యూ సతీష్. ఇక ప్రస్తుతం చూస్తే ఎమ్మెల్యే దానం నాగేందర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. నేను కాంగ్రెస్ లోనే ఉన్నాను, ఇక కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేనే అంటూ దానం నాగేందర్ తేల్చి చెప్పారు. జీహెచ్ఎంసీలో ఎంఐఎంతో కలిసి కాంగ్రెస్ ను గెలిపిస్తాను అంటూ జీహెచ్ఎంసీలో 300 సీట్లు గెలుస్తామని దానం నాగేందర్ తెలిపారు. ఇక ఫిరాయింపు ఎమ్మెల్యేలు ఏ పార్టీలో ఉన్నారో నాకు తెలియదు అంటూ అన్నారు. ఇక ఇటీవలే దానంకు అనర్హత నోటీసులు ఇచ్చారు స్పీకర్. అయితే ఇప్పుడు మరికొంత సమయం కావాలి అంటూ దానం నాగేందర్ కోరారు. ఇక దానంపై వేటు వేయాలి అంటూ ఇటు బీఆర్ఎస్ నేతలు కూడా పోరాటం చేస్తూ ఉన్నారు. ఇక బీఆర్ఎస్ లో గెలిచి దానం నాగేందర్ అయితే కాంగ్రెస్ లో చేరిన విషయం తెలిసిందే. ఇక ప్రస్తుతం ఇప్పుడు స్పీకర్ ఎటువంటి డెసిషన్ తీసుకుంటారో అనేది మాత్రం చూడాల్సి ఉంది. ఏ పార్టీలో అదే గెలుస్తుంది కదా, అది మన స్పెషాలిటీ కదా. మీరే గెలవాలంటారు, ఏ పార్టీ గెలవాలి? పార్టీ పరంగా కాంగ్రెస్ గెలుస్తుంది కదా, ఇంకెవరు గెలిస్తే వేరే పార్టీ గెలుస్తుందా? ముఖ్యమంత్రి గారు ఇంత బడ్జెట్ ఇచ్చి ఇన్ని అభివృద్ధి చేసిన తర్వాత మళ్ళీ ఏ పార్టీ గెలుస్తుందని నువ్వు తిరకాసు మాటలు ఎందుకు? మీరు ఏ పార్టీ అంటే ఏం చెప్తారు? కాంగ్రెస్ చెప్తున్నాం కదా. కాంగ్రెస్